అందరికీ నమస్తే అండి. మన విద్యారణ్యంలో ఛాత్రవృత్తి అని ఒక కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాము. ఈ ఛాత్రవృత్తి ని కొంత మీకు వివరిస్తాను. ఎవరైతే విద్యార్థులు వేదాధ్యయనంలో మూలం పూర్తి చేసుకున్నారో ఈ ఛాత్రవృత్తిని వాళ్ళు స్వీకరిస్తే, విద్యారణ్యం ఛాత్రవృత్తిలో వాళ్ళు వస్తే వాళ్ళపై అధ్యయనపు బాధ్యత విద్యారణ్యం తీసుకుంటుంది. ఈ ఛాత్రవృత్తిలో భాగంగా వాళ్ళు ఏం చేయాలి అంటే, ఒక బ్యాచ్ అంటే ఒక 8 మంది 10 మంది విద్యార్థుల యొక్క సంత బాధ్యత తీసుకోవాలి. అదొక్కటి చేస్తే చాలు, మిగతా సమయం అంతా చదువుకోవచ్చు. ఇలాగా వాళ్ళు క్రమాంతం పూర్తి చేసే వరకు ఒక స్థాయి ఛాత్రవృత్తి, వాళ్ళు క్రమాంతం పూర్తి చేసిన తర్వాత రెండవ స్థాయి ఛాత్రవృత్తి ఉంటుంది. అంటే మూలం పూర్తి ఇక్కడికి వచ్చారు, క్రమం పూర్తి చేసుకున్నారు స్వయంగా వాళ్ళు, అంతవరకు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది అనుకోండి. ఆ 2-3 ఏళ్ల వరకు వాళ్ళకి ప్రతి నెల 7,500 రూపాయల గౌరవ వేతనము, 2,500 రూపాయలు నిలువ ధనము, అంటే మొత్తం 10,000 రూపాయలు. 7,500 ప్రతి నెల ఇస్తాము. 2,500 క్రమం పూర్తి అవ్వగానే దాన్ని పూర్తిగా ఒక దగ్గర జమ చేసి పెడతాం. క్రమం పూర్తి అవ్వగానే ఈ నెలకి 10,000 అన్నదాన్ని 25,000 చేస్తాం. క్రమం దగ్గర నుంచి జట ఘన పూర్తి చేసుకునేందుకు 1 సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, అది అంతవరకు వాళ్ళని చదివించే బాధ్యత కూడా విద్యారణ్యందే. ఈ చదువుకుంటూ ఒక బ్యాచ్ యొక్క బాధ్యత చూసుకోవటమే. ఈ సమయంలో 25,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళకి సంభావన, 20,000 వాళ్ళకి ప్రతి నెల ఇవ్వటం వాళ్ళ అకౌంట్లోకి, 5,000 ఒక నిలువ ధనంగా. ఇలా అయిన తర్వాత ఘనాంతం పూర్తయిన తర్వాత ఒక 2 సంవత్సరాల పాటు ఇక్కడ పూర్తి స్థాయి అధ్యాపకుడిగా వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి అధ్యాపకుడిగా పనిచేసే సమయంలో పూర్తి స్థాయి అధ్యాపకుడికి ఇవ్వాల్సినటువంటి బేసిక్ శాలరీ దగ్గర నుంచి కావాల్సిన ఇంక్రిమెంట్స్, అట్లనే ఇన్సూరెన్స్ ఇత్యాది అన్ని వసతులు ఆ అధ్యాపకుడిగా, పూర్తి స్థాయి అధ్యాపకుడిగా మారిన తర్వాత ఆయన కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో చదువుకోవాలి, అట్లనే ఇంటికి కొంత ఆర్థిక బలం సంపాదించాలి, ఇవ్వాలి అనేటువంటి బాధ్యత కలిగిన, అవసరం ఉన్న, వేదాధ్యయనం చేస్తూ ఉన్న విద్యార్థులని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాము. ఔత్సాహికులు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. 10 పోస్టుల్ని ఈసారి మనం ఇచ్చాము. ఋగ్వేదానికి 5, యజుర్వేదానికి 5, కృష్ణ యజుర్వేదానికి. అది దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిక. నమస్తే అండి.